హాయ్! హలో! వెల్కమ్ టు మంది ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆకుకూరలు. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెప్తుంటారు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిత్యం మంచి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆకుకూరల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. వీటిలో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వైద్యులు సైతం వీటిని తరచూ తినాలని చెప్తుంటారు. అయితే ఇప్పుడు వీటి గురించి ఎందుకు అనుకుంటున్నారా? అక్కడే ఉంది విషయం. ఆకుకూరలు ఎంత ఆరోగ్యకరమైనప్పటికీ కొన్ని రకాల ఆకుకూరలు శీతాకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తాయని వైద్యులు చెప్తున్నారు. అలాంటి వాటికి ఈ కాలంలో దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆ ఆకుకూరలేంటి? వాటి వల్ల కలిగే అనర్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే చలికాలంలో ఇది ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందని డైటీషియన్లు చెప్తున్నారు. పాలకూర అనేది మూత్రంలో కాల్షియం విసర్జనను పెంచుతుంది. అందువల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బచ్చలి కూరను చలికాలంలో ఎక్కువగా తింటే జీర్ణాశయానికి సంబంధించిన పలు సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. కడుపు ఉబ్బరం, గ్యాస్, తిమ్మిరి వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బచ్చలి కూరలో ఉండే ఫైబర్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది. సాధారణంగా జీర్ణ సమస్య ఉన్నవారు శీతాకాలంలో బచ్చల కూర జోలికి పోవద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే కాలే ఆకుకూరలో ఆక్సలేట్ అనేది మొండుగా ఉంటుంది. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టే అవకాశము లేకపోలేదు. మరోవైపు అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆకుకూరలు తినకపోవడమే మంచిదని వైద్యులు చెప్తున్నారు.